లచ్చిందేవి లచ్చిందేవి నేనైతే ఏం చదవలే నీ విన్న భారం వేసిన తల్లి. నేనైతే మంచిగానే చదివినా. నేను చదివిన పేపర్లు అచ్చతట్టు చూడు దేవుడా. అందుకంటే పని పెట్టండి, స్లిప్ లో ఉన్నట్టు తీసిపడేయండి. సార్ స్లిప్లు ఏం తేలేం గానీ క్లిప్పులు తెచ్చినాం ఇవ్వమంటారా? మమ్మీ పరీక్షలాట ఎగ్జామ్ రాయడానికి వచ్చినా. ఎగ్జామ్ రాయడానికి వచ్చినోడు ఈ లాగ్ మీద వస్తావానే? అంటే సార్ ఈ నుంచి అయితే గోవా అని లాగ్ మీద వచ్చిన. దానికేమో నకలు ఇత్తివి, మరి నాకేమో రాసుకునే పెన్ను ఇత్తివి. అమ్ముతాడు సార్, చెక్కులు చేస్తే ఎట్లా నన్ను బయట పంపుతాడు. ఐడి వేసుకోలే సార్ ఎండాకాలం కదా, ఓడ్చుకోపోదు కానీ వేసుకోలే. ఎగ్జామ్ అలా పాట ప్రోగ్రామ్ కూడా ఏం పాట పడతామా? కుక్కు కుక్కు అనేదాన్ని, కుక్కు కుక్కు అనేదాన్ని. లచ్చిందేవి లచ్చిందేవి నేనైతే ఏం చదవలే నీ విన్న భారం వేసిన తల్లి. ఇంకా గూగుల్ తల్లి నమ్ముతే నా నోట్లోనే మన్ను పోసింది. ఇక నువ్వన్న దయ్యూపు తల్లి. కొన్ని నకలు పట్టుకోవద్దన్నా లక్కీగా అవే వస్తాడు ఈవుడు తల్లి. అవి టచ్నే అనుకో నీ కొబ్బరికాయ కొడతా. జై లచ్చిందేవి. దేవుడా ఓ మంచి దేవుడా, నేనైతే మంచిగానే చదివినా. నేను చదివిన పేపర్లు అచ్చతట్టు చూడు దేవుడా. అట్లనే నాకు సందులు సమస్యలు రావు దేవుడా. అవి మొత్తానికి పేపర్లో రాకుండా చూడు దేవుడా. ఒకవేళ వచ్చినా నా ఎనుకోని కన్నా ముంగటోని కన్నా కొంచెం అచ్చతట్టు చూడు దేవుడా. నేను చూసుకుంటారా అత్త. నాకు పెద్దగా మార్కులేం అవసరం లేదు దేవుడా. 100కు 90, 95 వస్తే చాలు దేవుడా. జై దేవుడా. దేవుడా ఓ మంచి దేవుడా, చదువుకోవడానికి బుక్ ఇచ్చావు, రాసుకోవడానికి పెన్ ఇచ్చావు, చదివింది ఎక్కడానికి బుర్రనెందుకే దేవుడా. సరే నాకు బుర్రనే తీయకపోతే గానీ ఎగ్జామ్ వల్ల నా ముంగటోడన్నా ఎన్నుకోడన్నా టాప్ రైటర్ చూడు. వాళ్ళు కూడా నా సొంటలు అయ్యారనుకో, మళ్ళీ నేను సప్లీలా కలుస్తా. ఇంకండ ఇంటాడు. అసలు ఈ పోరాళ్ళకు సోయి ఉందా? ఇంత టైం అవుతుంది ఇంకా అత్తలేరు. ఇంకో అర్ధగంట అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది. ఇంత లేట్ ఉంటారా? ఇక అత్తలేరా అత్తలేరు. నేనైతే ఏం చదవలే. ఎట్లా మావోడు ముందన్నో వెనుకనో పడతాడు, ఆడే చూపెడతాడు. అయినా ఈ పోరాళ్ళు ఎట్లా రాస్తారో ఏమో. వీళ్ళు చదివినరా అసలు? చదువుతుంది చదవకపోతుంది నాకేంది. నేనైతే మావాడు చూపెడతాడు, మంచిగా నేను రాస్తా. దేవుడా దేవుడా, మావాడు చదివినవి అన్ని రావాలి, నీకు పుణ్యం ఉంటుంది. అయినా చదివినవి ఏమన్నా నచ్చినాయి అనుకో, నాకింత చూపెడతాడు, అవే రావాలా దేవుడా. ఏమైందే ఏమో బాగా మొక్కుతావు, చదివినావా లేదా? నువ్వు అంటే నిద్రపోతావు, ఆ అంటే నిద్రపోతావు. ఎగ్జామ్ వాళ్ళు కూడా గట్లనే నిద్రపోయినావు అనుకో, ఇక అన్ని ఫెయిల్ అవుతావు. ఏ పోరి, మొన్ననేమో బాగా రాత్రి అయిందని వండుకున్నా, గీయలెందుకు వండుకుంటానే? అయినా నేను ఫెయిల్ గానే గాను, మావోడు అన్ని చూపెడతాడు నాకు. ఆర్మీ ఓప్స్ పెట్టుకొని చదవకుండా వచ్చినావు అనుకో, అడిగితే చూపెట్టకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఏ నాకెందుకు చూపెట్టాడే? మా చూపెడతాడు. ఇవరకు లేట్ అవుతుంది, పాతి పోదాం. పిల్లలు తొందర రండి, ఎగ్జామినేషన్ హాల్లోకి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలా. ఎంతసేపు నిలబడతారు బయట? రండి తొందర రండి. అయ్యో సార్ ఆగుతారా? రానే పడుతుంది. పెళ్ళిళ్ళు నడిచినట్టు మెల్లగా వస్తారేంట్రా? టైం అయితే చూడండి. రండి తొందర రండి. సార్ మీ చేతికి వాచ్ లేదుగా, ఏమో టైం చూడమని అంటారు. పిల్లలు నాకు వాచ్ ఉన్నా లేకున్నా మీకు సంబంధం లేదు. మీకు ఎగ్జామినేషన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలా. మీ హాల్ టికెట్ చూపెట్టండి, హాల్ టికెట్ పైన పెట్టండి, స్లిప్లో ఉన్నట్టు తీసిపడేయండి. సార్ స్లిప్లు ఏం తేలేం గానీ క్లిప్పులు తెచ్చినాం ఇవ్వమంటారా? క్లిప్పులు తెచ్చినాం ఇవ్వమంటారా? జోకులు నా దగ్గర కాదు, ఇంటి దగ్గర వేసుకో. హాల్ టికెట్ ది. అయ్యో సార్ బాగా గరానికి రాబడుతుంది, చూడుండ్రి. ఓ పిల్లలు ఎంతసేపు నడుస్తుంది? అత్తున్నాం సార్. హాల్ టికెట్ చూపెట్టండి. ఆ
బ్యాగ్ ఏం తల్లి? పరీక్ష రాయడానికి వచ్చినావా లేకపోతే జాతరకు పోతున్నావా? ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సార్. ఎగ్జామ్ అయిపోయినాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం ఇట్లకెళ్ళి ఇటే అని బ్యాగ్ పట్టుకొని వచ్చిన. ఇంకా నయం మీ అమ్మమ్మని కూడా తీసుకొస్తే అయిపోతుండే కదా, ఫ్రీ బస్సేనే. మా అమ్మమ్మ మంచాల పడ్డా సార్, చూడ్డానికే పోతున్నా రాదు. అమ్మమ్మ మంచాల పడదురా, పడితే కింద పడుతుంది, పడితే కింద పడుతుంది. కింద పడితేనే మంచాల వండ పెట్టిరు సార్. సరే కానీ ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టిపో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకొని పోయిపో. అబ్బా సార్ నేను ఇన్విజిలేటర్ దగ్గరనే పెడతా, ఏడ పెడతా ఆడ పెట్టా, దొంగలు బాగుంటారు. ఇన్విజిలేటర్ అన్న మీ చుట్టావా అమ్మ? చుట్టమో కొట్టమో నేను ఆడనే పెడతా సార్. ఏ బయట హాల్ టికెట్ పెట్టు. ఇవ్వరు సార్. ఇదేందే బస్ టికెట్ ఇచ్చిన, నేను చూపెట్టమంది హాల్ టికెట్. అయ్యో సార్ మర్చిపోయాను, ఇది ఇచ్చిన సార్. ఇదేందే వైట్ పేపర్ ఇచ్చినావు? సార్ వైట్ పేపర్ కాదు సార్, హాల్ టికెట్ ఇది బ్యాక్ సైడ్ ఉంది. అయ్యో సారీ. స్లిప్ ఏం తెలియగా? ఏం తెలియదు సార్. పిసనానే ఇదేమన్నా ఎగ్జామ్ హాల్ అనుకుంటానా బస్ అనుకుంటానా సీట్ ఆపుకోవడానికి? ఇది హాల్ టికెట్ నెంబర్ ఎట్లుంటుందో అట్లా కూర్చోవాలి. ఇది నా పేజ్ ఖచ్చితంగా నేను కూర్చుంటా. కరెక్టే కదా, ఫ్రీ బస్ ఎక్కి ఎక్కి అలవాటైందే సీట్లు ఆపుకున్నాడు కూర్చో. ఆనే అశ్విని ఈ పోరడైందా ఇంకా అత్తలేడు, ఇంకా చదువుతాడు కావచ్చే. చదవని ఆయన చదివితేనే నాకు మంచిగా చూపెడతాడు, లేకపోతే నేను ఎట్లా పాస్ అవుతా? సరే గాని నీకు మీ పోరడు చూపెడితే నువ్వు నాకు చూపెట్టే. క్వశ్చన్ లేవద్దు, ఓన్లీగా సందులు సమాసాలు అంతే. సందులు సమాసాలు మా చూపెడతా గాని నాకు ఎగ్జామ్ అయిపోయినాక సమోసా కొనిస్తావా మరి? నాకు సమోసాలు చూపెడితే నీకు సమోసా అయింది, అలా మిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా వేపిస్తా. అబ్బా అయితే మా చూపెడుతుంది. ఆమె దీప చదివినవానే? ఏం చదవలే కానీ తెచ్చింది. నువ్వు చదివినవానే? నేను ఒక్కటే మా చదివిన కానీ మిగతా అన్ని పట్టుకొచ్చింది. రాసుడే ఇయ్యాల, నేను రాసుడే కావాలి. రాణి ఏ నువ్వు ఇటెందుకు వస్తున్నావు? పెన్షన్ గ్రామ పంచాయతీ గడిచి తలుపు, పెన్షన్ గ్రామ పంచాయతీ గడిచి తలుపు. పెన్షన్ కోసం కాదు సార్, ఎగ్జామ్ కోసం వచ్చిన. ఓహో మీ బిడ్డ పరీక్ష రాస్తుందా? మీ బిడ్డ కోసం వచ్చినావా? పో. బిడ్డ కోసం కాదు సార్, నేనే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. 10 ఏళ్ళ నుండి రాస్తాను, అక్కడ వెళ్తలేవు. ఓహో సప్లియా, హాల్ టికెట్ పెట్టు. మమ్మీ పరీక్షలాట, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. అరే ఎవరా నువ్వు? ఎగ్జామ్ సెంటర్ అనుకుంటున్నావా లేకపోతే ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా? మమ్మీ సార్ పడతాడు, మళ్ళీ వచ్చి పడతా. సార్ మా ఏడ పడతా అంటే సెల్ఫీలు తీస్తారు సార్. మొన్న నా ఇజ్జత్ తీసిండు మూత్రం పోయాంగా. అవునా? అరే ఇట్రా ఇట్రా. వస్తానా సార్? అరే బాబు ఇట్రా. ఎగ్జామినేషన్ సెంటర్కి సెల్ తీసుకొస్తారు. రైట్ సెల్. సారీ సార్. హాల్ టికెట్ పెట్టు. సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ తీసుకొని పో. ఓకే సార్. నాడు. ఏంటి బాబు? సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సార్, లేట్ అయింది. ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఈ లాగ్ మీద వస్తావానే? అంటే సార్ ఈ నుంచి అయితే గోవా అని లాగ్ మీద వచ్చిన. ఏం జోకా? పాయింట్ వేసుకొచ్చుకున్నాడు. సారీ సార్, ఎగ్జామ్ ఉందని మర్చిపోయినా. పొలంగా నుంచి ఇటు నుంచి ఇటు వచ్చిన తొందర. సరే నాడు, రేపటి నుంచి పాయింట్ వేసుకొచ్చి పో.
ఇంతేనా ఇంకెవరైనా నచ్చగలరా? ఉన్నారు సార్. సరే సరే, ఈ రోజు స్కాడ్ వస్తుండు, మీలో ఎవరన్నా సిటీలు తెచ్చుంటే నాకు ఇవ్వండి. పెద్ద ప్లానింగే. సార్ నేనైతే చిట్టీలు లేలే. సార్ తెచ్చిన కానీ లోపల డ్రాయలో పెట్టి చిచ్చి రాలేదు కదా, నాకేమో నువ్వే ఉంచుకో. మీరు ఇక్కడ తెచ్చిండ్రా, నాకు ఇవ్వండి. స్కాడ్ వచ్చిపోయిన తర్వాత మీరు నీకు ఇస్తా. అబ్బాయి పొరగారు బాగా ఇచ్చిందిగా, ఈ సబ్జెక్ట్ నేను పాస్. స్కాడ్ వచ్చిపోయినాక మళ్ళీ మాయమని ఇవ్వండి సార్. వచ్చిపోయినాక మా ఇస్తా. అబ్బా సార్ ఎంత మంచోడే. ఈసోని సార్ అన్ని సబ్జెక్టులో పట్టడానికో మనం మొత్తం పాస్. సరే ఏమంటా ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటారు ఏందా ఇంకా పాస్ కదా? ఇంకా కాలేదు సార్, అవే 3 ఉన్నాయి. ఇంకా 30 కావు పాస్. ఎప్పుడైతే పాస్ ఇంకా 3 అంటున్నావా? ఇష్టపడాడు ఇటు మన సార్ కాదానే కొన్ని యొక్క మన చిట్టీలే. గోవిందా గోవిందా. బెంచడానికి కారణం ఇంక పిల్లలు ఎవరు రాలేదా? ఇంకా అచ్చటోళ్ళు ఉన్నారు సార్. అన్న అసలు నీకు ఐడియా ఎట్లా వచ్చిందే? ఇది నా ఐడియా కాదు, వేరే తమ్ముడు ఇచ్చిండు. ఎట్లే తమ్ముడు, ఎగ్జామ్ రాయబోతున్నా. ఎవరిలే మీ కొడుకు కదా బిడ్డ? అసలు నేను ఎట్లా కనబడుతున్నా? ఓహో, అంటే మేము మనమరాళ్ళా? అరే నీకు బుర్ర ఉంది ఏమన్నా? నాకు ఇంకా పెళ్ళే కాలే, నేనే రాస్తుంది ఎగ్జామ్. నువ్వు రాస్తున్నావు ఎగ్జామ్? ఈ వయసులా గ్రూప్ 2 అయ్యింది. అరే కాదురా అయ్యా, డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నా నేను. నువ్వు డిగ్రీ చెప్పే సార్లు ఎక్కువ, నువ్వు డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నావా? తమ్ముడు 10 ఏళ్ళ రాయబట్టి ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి, అవి ఇంక వెళ్తలేవు. ఏంది ఇంకా 3 ఉన్నాయా? ఏం ఎగ్జామ్ మరి? ఏమో తమ్ముడు, ఆ 3 ఏ ఎగ్జామ్ నాకు ఇంకా తెలియదు. గిట్ల అయితే ఇంకా 10 ఏళ్ళైనా పాస్ కావు. ఏ తమ్ముడు గట్ల నాకు ఏదన్నా పాస్ అయ్యే ఉపాయం ఉంటే చెప్పు. సరే కానీ తమ్ముడు, నీకు నచ్చుతుందా? అవా అన్న కొంచెం నత్తున్నది. సరే తమ్ముడు, థ్యాంక్ యూ. నీ అవ్వ నిజమైన సార్ అనుకుంటుంది కానీ నువ్వు రాసుకున్నాక మాయమాకి. సరే మా ఇస్తా. రాండి రాండి, పెళ్లి కాచాడు అసలు మెల్లగా ఇగో నీకోసం దేవుని దగ్గర ముట్టి పట్టుకొచ్చిన, పోయి వెళ్తాను, పాస్ అవుతావు. దానికేమో నకలు ఇత్తివి, మరి నాకేమో రాసుకునే పెన్ను ఇత్తివి. నకలు ఏమో 10గా 20గా పెరిగిపోయి, నాకు ఇచ్చిన పెన్ను ఏమో ఒక్క ఎగ్జామ్ అయిపోయి. కూర్చుని మాట్లాడండి. ఎగ్జామ్ అలా ఉంటారు, పాఠం చేయ ప్రోగ్రామ్ ఉండదా? ఏం పాట పడతారమ్మా? కుక్కు కుక్కు అనేదాన్ని, కుక్కు కుక్కు అనేదాన్ని. సైలెన్స్, ఇక్కడ చూడండి, పేపర్ తీసుకోండి ఫస్ట్. సార్ ఒక 10 పేపర్లు ఇయ్యరా? ఎందుకు బాబు? అంటే మాకు బదిలీ షాప్ ఉన్నది, మా అమ్మ రాగా వంకరామన్నది, అటుగా పైసలు బొక్కేంది కానీ మిమ్మల్ని అడుగుతాను. మాసాలు నీకు వచ్చినది రాయరా ఫస్ట్. సార్ ఫస్ట్ నేను రాయాలంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, నేను రాస్తా. ఇచ్చేదా కావాలా లేదా? ఇచ్చుకునే రావాడు రాలేదు. పిల్లలు మీ క్వశ్చన్ పేపర్ పైన ఆర్టికల్ నెంబర్ రాయండి. అదేవిధంగా మీ దగ్గర చిట్టీలు ఉంటే మాత్రం నాకు ఇవ్వండి, లేకపోతే మీరు చూసుకుంటూ రాసినట్టు స్కార్స్ వస్తారు, మీరు డిబార్ అవుతారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. క్వశ్చన్ పేపర్ కవర్ చేస్తూ రాయండి, చిట్టీలు మాత్రం దొరికితే నేనే బయటకు పంపిస్తాను. సందులెన్ని అవి ఏవి?
నీ అక్క ఇంత ఈజీ క్వశ్చన్ ఇచ్చిండేది మాకు ముచ్చడి సందులు తెలుసు నాకు ఇవే మాట్లాడతాయి మంగళూరుల సంధి గౌన్ల సంధి అమ్మా నువ్వు మాట్లాడితే బయటకి పడతాను లోపల లోపల రాసుకో సారీ సార్ నాకేం రావు ఇంకెంతసేపు ఇది నేను రాసుకుంటా చూసుకొని రాసుకో ఇది నిండింది కాదు చూసుకుంటేందుకు సార్ అడిషనల్ అమ్మా పేపర్ కాలేజ్ రాయి బాబు ఏంటది అమ్ముతాడు సార్ చిక్కులు చేస్తే ఎట్లా నన్ను బయట పంపుతాడు ఐడి అరే ఏంట్రా ఇది నీ అక్క మీరే విత్త దానివేంద్రా అంత సమోసా వాసన వస్తాను సమోసా తింటారా కూసో బాట్కా ఇక్కడ ఏం చేయాలి తెలియదు అమ్మాయి సేఫ్ ఏమైందిరా చిట్టులు దొరుకుతలేవా ఏ చిట్టీలు లేవు సార్ నిలబడి ఫస్ట్ వేసుకోలే సార్ ఎండాకాలం కదా ఓడ్చుకోపోదు కానీ వేసుకోలే సార్ సిటీలు తెచ్చినా కానీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు జర ఈ సిటీ గురించి చెప్పరా సార్ ఏంటైనా ఏ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాను లే 10 సంవత్సరాలు అవుతాను సంవత్సరం రాసుకున్నాడు సార్ ప్లీజ్ సార్ నేను పాస్ చేయండి సార్ నేను పాస్ కాకపోతే నాకు పిల్లల్ని ఇవ్వరండి సార్ నాకు పోసే కట్నంలో మీకు సగం ఇస్తా సార్ నీకు పిల్లనిచ్చి ఎక్కువ కట్నం పోతే కట్నం సగం నాకు ఇస్తా ఉంటానా నాడు అని కుదిరే నాడు ఆడేసిండు ఈ క్వశ్చన్స్ రాస్తాను కానీ ఇంకా సందుకు సమస్యలు రాసిండు అడగగానే సందుకు సమస్యలు ఇంకా నీకు సందులు కావాలి సమస్యలు కావాలన్నా వాళ్ళ క్వశ్చన్ బాగా రాత్రిగా మా పాస్ అయితే అవుతాయి సో అందులో సమస్యలు రాట ఆయన చెప్తాడే మరి నీకు సమోసా వద్దా అని నీ సమోసా కావాలి నాకు ఇలా దాన్ని తింటాను రాసుకో నీ సమోసా కోసం నేను తిట్టువాడన్నా పిల్లలు ఈ రోజు అంటే జరిగిపోయింది రేపటి నుంచి మాత్రం మినిమం పాస్ అయ్యేటట్టు చదువుకున్నారు అదే విధంగా చిట్టీలు తెచ్చుడు వాగ్దానాలు చూసుడు వీధానాలు చూసుడు కరెక్ట్ కాదు ఎవరైనా నచ్చిన మీరు డిబార్ అవుతారు మీ లైఫ్ స్టైల్ అయిపోతుంది ఎందుకు అవసరమా కష్టపడి చదువుకుంటే అయిపోయారు సరే సార్ రేపటి కష్టపడి చదువుతా కానీ ఈ రోజు మాత్రం ఒక 2 చిట్టీలు ఇవ్వండి దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా అరే అవలే ఇప్పుడే కదా చెప్పి నిమిషం కూడా కాదు మాట్లాడుతున్నావా రాసుకో అయిపోయి దేవుడా ఓ మంచి దేవుడా నేనైతే మంచిగానే చదివినా మింగిన సరే నాకు బుర్ర నీయకపోతే దేవుడా ఇంటాండా ఎగ్జామ్ వల్ల నా ముంగటోడన్నా వెనకటోడా దేవుడా ఓ మంచి దేవుడా నేనైతే మంచిగానే చదివినా అవి నచ్చుతట్టు చూడు దేవుడా అట్లనే నాకు సందులు సమోసాలన్నగా అరే యాక్షన్ అరే నీకు బుర్ర ఉందా మళ్ళీ వీకిందా కింద పడితేనే మంచాల ఎండ పెట్టిర్రు అబ్బా సా నేను యాక్షన్ అబ్బా సా నేను పెన్షన్ కోసం కాదు సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన మళ్ళీ స్ట్రక్ అయినా యాక్షన్ పెన్షన్ కోసం అరే బాబు ఇట్రా ఎగ్జామినేషన్ సెల్ తీసి ఎగ్జామ్ హాల్ టికెట్ పెట్టు హాల్ టికెట్ చూపెట్టామనుకున్నా అందరూ అదే మర్చిపోయినా సారీ సార్ నేను ఎగ్జామ్ ఉండే హాల్ టికెట్ పెట్టు సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ తీసుకురపో ఓకే సార్ एकदम తిరిగినా అట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను
ఫస్ట్ ఒక మాట్లాడతాను చెప్తే నాకు అసలు అబ్బా సార్ ఇంత మంచోడే ఇసోంటి సార్ అన్ని సబ్జెక్టులు బట్టి నాకు దానికేమో నక్కలు ఇత్తివి మరి నాకేమో రాసుకునే పెన్ను ఇత్తివి నక్కలేమో బదులుగా 20,000గా పెరిగిపోయా నాకు ఇచ్చిన పెన్ను ఏమో ఎక్కువ దానికేమో నకలు ఇత్తివి మరి నాకేమో రాసుకునే పెన్ను ఇత్తివి అంటే సింధు నాగేంద్ర పిల్లలు మీ ఓ నీ అక్క మీరే విత్తుతానవేంద్రా అంత సమోసా ఓ నీ అక్క